ఈ టెక్నిక్లో నేమ్ కరెక్షన్ అయ్యి ఉంటే మాత్రమే మీ యొక్క లైఫ్లో పాజిటివ్ నేమ్ కరెక్షన్ చేయాలి. కానీ ఏదో అక్షరం మార్చి అక్షరం పెట్టేసినంత మాత్రాన ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా మంచి వృద్ధిలోకి రావాలంటే ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు టాపిక్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్తున్నది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్ మొత్తంలో న్యూమరాలజీ కమ్యూనిటీలో మొత్తం మీరు వెతుక్కోండి. మీరు ఎక్కడ వెతుక్కున్నా సరే నేను ఏదైతే ఇప్పుడు నేను టాపిక్ చెప్తున్నానో ఈ టాపిక్ మీద ఒక్క వీడియో కూడా మీకు దొరకదు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం దొరకదు. ఎందుకంటే ఇది ఓన్లీ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసేటువంటి న్యూమరాలజిస్టులకు మాత్రమే తెలిసేటువంటి ఒక బేసిక్ రూల్. ఇది బేసిక్ న్యూమరాలజీ కాదండి, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీలో అనేక రకమైన రూల్స్ ఉంటాయి ఒక నేమ్ కరెక్షన్ చేయడానికి. దాంట్లో ఉండేటువంటి ఒక బేసిక్ రూల్ అనమాట. ఈ బేసిక్ రూల్ ప్రకారం మీ నేమ్ కనుక కరెక్షన్ చేస్తే మాత్రమే జీవితంలో మీకు ఏదైతే మీరు ఒక సక్సెస్ కానివ్వండి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఛాన్సెస్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరేనండి చూడండి, జీవితంలో ఎవరైనా సరే ఏం కోరుకుంటారు? మనకి జీవితంలో నేను సక్సెస్ అవ్వాలి అంటే మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎదగాలి అన్న ఆకాంక్ష, ఎదగాలి అన్న కోరిక అనేటువంటిది ఉంటాయండి. ఆ కోరిక ఆకాంక్ష తీరటానికి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయండి. ఆ 3 విషయాలని కూడా మనం నేమ్లో మనం తీసుకొచ్చి పెడతాం అనమాట. ఆ 3 విషయాలు ఏంటి, ఆ రూల్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా కనుక చూసుకుంటే ఈ రూల్ని వచ్చేసి మనం 3-5-6 రూల్ అంటాం. ఏంటంటే అది 3-5-6 రూల్ అంటామండి. 3-5-6 రూల్ అంటాం అనమాట మనం. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్స్కి ఫోన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, 3-5-6 అనేటువంటి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అనేటువంటిది మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఉండేటువంటి 3 ముఖ్యమైన వాటిని రిప్రజెంట్ చేస్తాయండి. ఆ రిప్రజెంట్ చేసేవి ఏంటనేటువంటిది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు ఈ వీడియో నేను చేసిన తర్వాత చాలామంది కూడా మీరు ఎవరైనా సరే వేరే వాళ్ళ దగ్గరికి, అంటే మీరు ఎవరి దగ్గరికైనా సరే నేమ్ కరెక్షన్కి వెళ్ళండి, నో ఇష్యూ దాంట్లో. బట్ కానీ ఖచ్చితంగా ఈ 3-5-6లో ఖచ్చితంగా నేమ్ అనేటువంటిది ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అని ఖచ్చితంగా పట్టుబట్టండి. 3 విషయాలు అనేటువంటిది జీవితంలో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. ఆ 3 విషయాలు ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సరేనండి ఈ 3 విషయాలు కనుక మీ లైఫ్లో ఉంటే మిమ్మల్ని ఎవడైతే కాదన్నాడో, మిమ్మల్ని చూసి లేదంటే మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వాళ్ళే ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తారండి. నెంబర్ 1 దాంట్లో వచ్చేసి లక్ అండి. మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి, నీకు జీవితంలో ఏం కావాలన్నా సరే నీకు ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు జీవితంలో కావాల్సినవి మొత్తం దక్కుతాయి అని చెప్పి. సో లక్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కావాలంటే చూసుకోండి, ఎన్నో సందర్భాల్లో అరే ఇది నాకు రాలేదురా, నేను అంత లక్ లేదురా నా దగ్గర, ఆ లక్ ఉంటే బాగుండేది, నేను సాధించేవాడిని అనేటువంటి ఎన్నో సంఘటనలు మీకు జీవితంలో ఎదురై ఉంటాయి. సో లక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటిని రిప్రజెంట్ చేసే నెంబర్స్ ఏంటనేటువంటిది నేను వీడియోలో చెప్తాను. నేను నెక్స్ట్ చెప్తాను. నేను ఇక నెక్స్ట్ వచ్చేసి లక్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ అండి. ప్లానింగ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్లో నువ్వు ఏది సాధించాలన్నా, లైఫ్లో ఎక్కడైనా సరే ఆర్థికంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేదంటే సక్సెస్ పరంగా కానివ్వండి, ఏదన్నా సరే ఒక ప్లానింగ్ అనేటువంటిది ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ పర్సన్ కానివ్వండి ఎవరైనా సరే లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ ప్లానింగ్ అనేటువంటిది మీకు అద్భుతంగా ఉంటుందా లేదా అనేటువంటిది మీ నేమ్లో పెట్టేటువంటి ఆ యొక్క మెయిన్ థింగ్ ఏదైతే చెప్తున్నానో దానివల్ల దాని మీద రిప్రజెంట్ అవుతుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎంతోమంది ప్లానింగ్ లేకుండా ఎంతోమంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం పడిన వాళ్ళు, సరైన ప్లానింగ్ లేక జాబ్ సరిగ్గా తెచ్చుకోలేని వాళ్ళు, లేదా సరైన ప్లానింగ్ లేక ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్లోకి వెళ్ళలేక చదవాలనుకుంది ఒకటే అని ఇంకోటి చదివేసేసి స్ట్రగుల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. వీళ్ళందరికీ కూడా ఈ ప్లానింగ్ అనేటువంటిది లోపించి ఉంటుంది. సో ఈ ప్లానింగ్ అనేటువంటిది మనం నేమ్లో ఇన్కార్పొరేట్ చేస్తాం అనమాట. ఇక నెక్స్ట్ 3 అండి, అసలు ఇది ఉంటే చాలండి జీవితంలో నిన్ను చీ అన్నవాడు కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. జీవితంలో సమాజంలో నీ యొక్క పవర్ ఏంటి, నీ నేమ్ ఫేమ్ ఏంటి అని చూపించేది ఇదేనండి. అది నథింగ్ బట్ అండి విటమిన్ ఎమ్. విటమిన్ ఎం అంటే ఏంటండి? విటమిన్ ఎం నథింగ్ బట్ విటమిన్ ఎం అంటే మనీ అండి. మనీ
జీవితంలో చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా నేను డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఒకటే లక్ష్యం. డబ్బు ఉంటే నీ దగ్గరికి ప్రతి ఒక్కటి పరిగెత్తుకుంటూ వస్తుందండి. డబ్బు లేకుండా మీరు చీత్కారానికి గురవటం కానీ, డబ్బు లేకుండా మీరు ఇబ్బంది పడే సంఘటనలు చాలా ఉంటాయండి. సో అటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది జీవితంలో రాకుండా ఉండాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 అనేటువంటివి ఖచ్చితంగా మన నేమ్లో ఉండాలండి. అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ యాస్ట్రో న్యూమరాలజీలో ఇది ఒక బేసిక్ రూల్ మాత్రమే. అర్థమైందా? ఇటువంటి రూల్స్ చాలా ఉంటాయండి. సో మీ నేమ్లో మనం ఈ విషయాలు అనేటువంటి వాటిని పెట్టి 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేస్తామండి. 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసినప్పుడు మాత్రమే ఏవైతే మన విషయాలు అనేటువంటిది నేమ్లో ఇన్కార్పొరేట్ చేస్తామో వాటి యొక్క పాజిటివ్నెస్, వాటి యొక్క సక్సెస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు అసలు లక్ అంటే ఏంటి, నేమ్లో ఎలా పెడతాము, వీటి నెంబర్స్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాండి. లక్ని 3 రిప్రజెంట్ చేస్తుందండి, ప్లానింగ్ని 5 రిప్రజెంట్ చేస్తుందండి, మనీని 6 రిప్రజెంట్ చేస్తుందండి. సో ఖచ్చితంగా ఈ 3టికి సంబంధించినటువంటి నెంబర్స్ ఖచ్చితంగా మీ నేమ్లో ఉండి తీరాలి. అది న్యూమరాలజీలో బేసిక్ రూల్ అండి. అసలు మీరు చెప్తున్నాను, మీరు ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి అయినా వెళ్ళండి, ఖచ్చితంగా మీ నేమ్ కరెక్షన్ అనేటువంటిది అయిన తర్వాత మీ నేమ్లో ఖచ్చితంగా ఈ 3, 5, 6 రూల్తో ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయమని అడగండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 నేమ్లో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ 3 నెంబర్స్కి మొబైల్ నెంబర్కి సంబంధం లేదండి. నేను చెప్తుంది ఏంటంటే ఈ 3 ఖచ్చితంగా మీ నేమ్లో ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు ఎవరైనా సరే న్యూమరాలజిస్ట్ దగ్గర వేరే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా ఈ 356లో పెట్టాలన్నప్పుడు నెంబర్లు ఉండాలంటే వాళ్ళు తెలివిగా మీ మొబైల్ నెంబర్ చెప్పండి, చూడండి మీ మొబైల్ నెంబర్లో 356 ఉన్నాయి కాబట్టి అవసరం లేదు అని ఒక మాట దాటేసేటువంటి అవకాశం ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ 356కి మొబైల్ నెంబర్కి మీ నేమ్కి సంబంధం లేదు. మీ నేమ్ అనేటువంటిది మీ లైఫ్లో 50 to 60% పాజిటివ్ తీసుకొస్తే మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది కేవలం 5 to 7% మాత్రమే పాజిటివ్ తీసుకొచ్చింది. 5 to 7% పాజిటివ్ తీసుకొచ్చేటువంటి విషయం గురించి 60% పాజిటివ్ తీసుకొచ్చే విషయాన్ని మీరు మర్చిపోవద్దు, పక్కన పెట్టద్దు. మళ్ళీ చెప్తున్నానండి. సో మరి ఈ 356 నెంబర్స్ కదా, నేమ్లో మనం వాటిని పెట్టలేము కదా అంటే దానికోసమే కొన్ని అక్షరాలు ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అనేటువంటిది మన నేమ్లో ఉంచాలి. ఏం పెట్టండి, 3 అనేటువంటి యొక్క పాజిటివ్ లక్ అనేటువంటిది మీకు పెరగాలి అంటే దానికోసం మీరు CGLS అనేటువంటి లెటర్స్ అనేటువంటిది మీ నేమ్లో ఉండాలన్నమాట. తర్వాత ప్లానింగ్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్గా ఉండి బాగా ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి అంటే మీకు EHNX అనేటువంటి లెటర్స్ ఉండాలన్నమాట మీ నేమ్లో. నెక్స్ట్ మనీ అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవి నేమ్లో ఉండొచ్చు, ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకొన్ని విషయాలు ఉంటాయి, వాటిలో కూడా ఉండొచ్చండి. అవి ఏంటనేటువంటిది నెక్స్ట్ నేను చెప్తాను. 6 అనేటువంటిది ఉండాలంటే UVW అనేటువంటి లెటర్స్ అండి. ఖచ్చితంగా ఇవి మీ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ 356 యొక్క నెంబర్స్కి సంబంధించిన లక్, ప్లానింగ్, మనీ అనేటువంటిది 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసినప్పుడు యాక్టివేట్ అవుతాయండి. సో చాలామంది మిత్రులు 14 డైమెన్షన్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఖచ్చితంగా 14 డైమెన్షన్ అంటే ఏంటి అనేటువంటిది నేను మీకు ఫ్యూచర్లో లైవ్లో ఒక నేమ్ కరెక్షన్ అనేటువంటిది ఎట్లా చేస్తాను ఈ 14 డైమెన్షన్లో అనేటువంటిది నేను మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇప్పుడు ఈ 3 విషయాలు ఏదైతే ఈ 356 నెంబర్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉండొచ్చు చెప్పే ప్రయత్నం చేస్తానండి మీకు. ముందుగా చూసుకుంటే ఈ 356 నెంబర్స్కి సంబంధించిన లెటర్స్ అనేటువంటివి మీ నేమ్లో ఉండొచ్చు. నెక్స్ట్ అంటే మీ నేమ్లో ఉండొచ్చు. నెంబర్ 2 వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ఉంటుంది. ఉండిద్దండి, దాంట్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఈ నేమ్లో కూడా నేమ్ టోటల్లో ఉండొచ్చు, ఓవెల్స్ నెంబర్స్లో ఉండొచ్చు, నెక్స్ట్ కాన్సోనెంట్స్ నెంబర్స్లో ఉండొచ్చు. ఈ రెండింటి యొక్క
డిఫరెన్స్లో ఉండొచ్చు. ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ 4 విషయాలు చాలా ముఖ్యమండి. ఈ 4 విషయాల్లో కూడా మనకి బ్యాడ్ నెంబర్స్ రాకూడదు అనమాట. దీంతో పాటుగా ఇంకొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాల్లో కూడా ఈ నెంబర్స్ అనేటువంటిది రావచ్చు. ఎవరైతే నా దగ్గర అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకుంటానో దీనికి సంబంధించినటువంటి నేను దాంట్లో రాస్తానండి. అంటే మీ నేమ్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు. సో నేను మీకు ఇస్తున్న నేమ్ కరెక్షన్లో పలానా పెట్టాను, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి నేను దాన్ని పర్టికులర్గా క్లియర్గా నేను వాళ్ళకి దాంట్లో నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా విత్ ఎవిడెన్స్తోనే మనం దాంట్లో నాతో నేమ్ కరెక్షన్ చేసుకునే వాళ్ళకి పంపించేటువంటి పీడిఎఫ్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఒక 20 నుంచి 25 పేజీలు అటువంటి ఏ విధంగా నేమ్ కరెక్షన్ చేసినటువంటిది దాంట్లో వస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైఫ్లో కనుక మనం ఎదగాలి, లైఫ్లో మనకు పాజిటివ్ రావాలి అంటే ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉండి 5 ఉండి 6 లేదనుకోండి, వాళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. పెద్దగా చేయాలి, నేను పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి, 100 మందికి ఉద్యోగం ఇవ్వాలి అని పెద్ద ఆలోచనలు, పెద్ద కళలు ఉంటాయి. కానీ ఏ ఉపయోగం అండి? చేతిలో డబ్బు ఉండదు. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా సరే 3 ఉంది 6 ఉందండి, 5 లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. వాళ్ళకి లక్ ఉంది, డబ్బు చేతిలో ఉంది, బట్ కానీ ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేక ఏమవుతుందండి? ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఏం చదవాలి అనేటువంటి చదవలేక ఫెయిల్ అవుతున్నారు. జాబ్ పరంగా కూడా జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలని చెప్పి ఒక సరైనటువంటి ప్లానింగ్ లేక ప్రతి దాంట్లో ప్లానింగ్ లోపించి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్గా ఎవరైతే దెబ్బతిని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా మనీ మేనేజ్మెంట్ ఎవరైతే దెబ్బతిని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లానింగ్ అనేటువంటిది లోపించి ఉండిద్దండి. ఇక నెక్స్ట్ వాళ్ళకి 5 ఉంది 6 ఉందండి, అంటే ప్లానింగ్ ఉంది, మనీ ఉంది, కానీ లక్ లేదు. ఏం ఉపయోగం అండి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం, నీ దగ్గర కొనుక్కునే కెపాసిటీ ఉంది, డబ్బులు ఉంది, లైఫ్లో మంచి ప్లానింగ్ ఉంది, నీ ఎదురుగా ఒక మంచి ప్లాన్ చేసుకొని మంచిగా ఒక 10 రకాల 20 రకాల స్వీట్స్ పెట్టుకున్నావు, కానీ ఏ ఉపయోగం అండి? నీకు లక్ లేదు. నీ దగ్గర లక్ లేకపోయింది, నీకు షుగర్ వచ్చింది. ఏం ఉపయోగం? నువ్వు స్వీట్ తినాలన్న కోరిక ఉంది, ఆ కోరిక తీర్చుకోవడానికి డబ్బు ఉంది, ఆ డబ్బుతో నువ్వు మంచి ప్లాన్ వేసి ఒక మంచి స్వీట్ షాప్ దగ్గర నుంచి స్వీట్స్ తెచ్చుకున్నావు, కానీ ఏ ఉపయోగం? లక్ లేక నీకు షుగర్ వ్యాధి వచ్చింది. సో ఇదండి, ఈ 3 కూడా ఇంత గొప్పగా మన లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఖచ్చితంగా అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో మీ నేమ్ అనేటువంటిది కరెక్షన్ చేసినప్పుడు వాటి యొక్క బేసిక్ రూల్స్లో భాగంగా వీటిని మీ యొక్క నేమ్లో ఇన్కార్పొరేట్ చేసే విధంగా మనం చేస్తామండి. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, యాజ్ పర్ ప్రొనాలజీ ప్రకారం. అంటే మనం ఎవరైనా ఒక పేరు తీసుకుందామండి, అంటే ఒక రమేష్ అనే పేరు తీసుకుందామండి. రమేష్ అనేటువంటి పేరులో అతని డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్పాను కదా, వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది 5 ఉందండి, అతనికి 6 ప్రాబ్లం వచ్చింది. అందుకని మనం ఊరికనే రమేష్లో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక యూ యాడ్ చేసి ఈఎస్హెచ్ ఇదిగో నీ దాంట్లో 6 పెట్టేశానంటే అది తప్పదండి. ఎందుకంటే మనం పలికేటువంటి శబ్దం ఏదైతే రమేష్ ఉందో ఆ రమేష్ యొక్క ప్రొనాలజీ అనేటువంటిది దెబ్బతినకుండా మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలండి. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు నుంచి ఖచ్చితంగా ఎవరి దగ్గర ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఆల్రెడీ న్యూమరాలజిస్ట్ దగ్గర మీరు నేమ్ అనేటువంటిది కరెక్షన్ చేసుకొని ఉంటే కనుక ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కానివ్వండి, లేదంటే మీ నేమ్లో టోటల్ ఓవెల్స్ కానివ్వండి, కాన్సనెంట్ సౌండ్స్ కానివ్వండి, వాటి యొక్క డిఫరెంట్లో కానివ్వండి, ఇంకొన్ని 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అవి కేవలం మన దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే మనం దాంట్లో పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. వీటిలో నేను చెప్పినటువంటి 3, 5, 6 అనేటువంటిది ఉన్నాయో లేదో చూసుకోండి. అలా ఉంటే మీరు అదృష్టవంతులే. 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ అయినప్పుడు ఇవన్నీ కూడా మీ నేమ్లో యాక్టివేషన్ వస్తాయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నేను చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ 3, 5, 6 అనేటువంటిది మీ మొబైల్ నెంబర్లో ఉంటే చాలు, మొబైల్ నెంబర్ తీసుకోండి అని చెప్పేసి అనేక వీడియోలు రావడం కానివ్వండి, లేదంటే మిమ్మల్ని భ్రమకు లోన్ చేసేటువంటి విషయాలు చాలా జరుగుతాయండి. ఖచ్చితంగా చెప్తానండి, ఈ 3, 5, 6 సంబంధించిన ఏదైతే రూల్ ఉందో ఈ రూల్ అనేటువంటిది కేవలం మీ యొక్క నేమ్కి మాత్రమే అప్లికబుల్ అండి. మొబైల్ న్యూమరాలజీలో మొబైల్ నెంబర్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అసలు మొబైల్ న్యూమరాలజీలో 3 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, ఇది కాదండి. మొబైల్ న్యూమరాలజీ అసలైన మొబైల్ న్యూమరాలజీ వేరుంటుంది. అది ఏంటనేటువంటిది ఫ్యూచర్లో మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇది ఫ్రెండ్స్ చాలా బేసిక్ రూలు. సో ఇది ఫ్రెండ్స్ చాలా బేసిక్ రూలు. సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే నా వీడియో కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇటువంటి ఒక యూనిక్ కంటెంట్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే కనుక దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వరకు కూడా ఇంతవరకు కూడా నా వీడియోని ఆదరించి చివరి వరకు కూడా నా వీడియోని మీకు చూసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.